అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాథ్ గారు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ వెబ్ సిరీస్ ఆడిషన్స్ అని అంటున్నారు. జేసీ స్టూడియోస్ వాళ్ళు నిర్మిస్తున్నారంట. పాత్రలు అందరూ ఆహ్వానితులే, మేల్ అండ్ ఫీమేల్, ఏజ్ లిమిట్ లేదు. సంప్రదించండి అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి నేనే 811 గారు కమెంట్ చేశారు. అన్నగారు నేను స్టోరీ రాస్తాను, సీన్ కావాలి అంటే చెప్పండి రాస్తాను అని అడగటం జరిగింది. సో హానెస్ట్‌గా చెప్పాలి అంటే నేనే గారు నాకు యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రెజెంట్ రైటర్స్ రిక్వైర్మెంట్ నాకు లేదు. నేనేదైతే అప్పుడప్పుడు మీకు వారానికి ఒకటో రెండో క్యాస్ట్ అండ్ క్రీవ్ రిక్వైర్మెంట్స్ కూడా చెప్తా ఉన్నాను. అంటే ఏంటి, మీకు అసిస్టెంట్ డైరెక్టర్‌లుగా, రైటర్లుగా పలానా దగ్గర అవకాశం ఉంది, వెళ్ళండి, ప్రయత్నించండి అనే టైప్‌లో చెప్తా ఉన్నాను కదా! వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీరు నాకు టచ్‌లో ఉండండి. అంటే పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కూడా చాలా వీడియోస్‌లో మీకు షేర్ చేశాను కదా! కాబట్టి నాకు పర్సనల్ కాంటాక్ట్‌లో కూడా ఉండండి. ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే మన ప్రాజెక్ట్స్‌కి కావచ్చు, లేదంటే ఇతర ప్రాజెక్ట్స్‌కి కావచ్చు, నేను తప్పకుండా రిఫర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. బట్ మీరేంటి, మీ ఇదేంటి అనేది నాకు తెలీదు కాబట్టి మీరు కొత్త వాళ్ళు అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు అనేటప్పుడు మీరేంటంటే కనీసం 1, 2 సినిమాలకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండండి. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఏంటి అంటే వీలైనంత తక్కువగా రాయటం. ఇంకా మాట్లాడితే అసల ఏమి తీసుకోకుండా రాయటానికైనా గానీ మీరు ప్రిపేర్డ్‌గా ఉన్నట్లయితే 1, 2 సినిమాలకు మీకు అసల అవగాహన అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మీరు రాద్దాం అనుకునే డైలాగ్ ఒక ఇదిలో ఉంటే అక్కడ ఉండాల్సిన టెంపో వేరే రకంగా ఉంటుంది. ఆ టెంపోకి తగ్గట్టు మీరు ముందు ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది గెయిన్ చేసుకున్నట్లయితే ఆ తర్వాత మీరు ఇంత రెమ్యునరేషన్ ఇస్తేనే రాస్తాను అని నాలాగా మూర్ఖత్వంగా వాదించే ఒక స్థాయికి కూడా మీరు ఎదగటానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో సింపుల్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైనా కానీ మనం వెళ్ళి అప్రోచ్ అయినట్లయితే అంటే ఒక రైట్ పర్సన్ అప్రోచ్ అవ్వడం ద్వారానే మనకు రైట్ అవకాశం వస్తుంది. ఇప్పుడు నా దగ్గర అవకాశం లేదు కాబట్టి మన వీడియోలను ఆశాంతం చూస్తూ ఉండండి. ఏదో ఒక రోజు నేను మీకు దీనికి సంబంధించిన రైటర్స్కి అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నేను పోస్ట్ చేస్తాను. వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్కి, క్వైరీస్కి ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8885286266. ఐ రిపీట్ 8885286266. డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.